సార్ అంటే ఈ కేసుకు సంబంధించి చాలా కీలకంగా వ్యవహరించిన నలుగురు అధికారులు కూడా సస్పెండ్ చేశారు. ఇప్పుడు ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది. ఈ నలుగురు అధికారులు సస్పెండ్ సంబంధించి ఏం చెప్తారు? నేను చెప్పాను కదండి, నిజంగా అధికారులు ఫేవర్ చేసి ఉంటే నేనెందుకు ఎన్నేళ్ళు జైల్లో ఉంటాను. ఇప్పుడు ఎందుకంటే ఇదే అండి, స్టెప్ బై స్టెప్ ఇష్యూని జాయిగా టర్న్ చేసి ఈ లడ్డూని ఇష్యూని పక్క డైవర్ట్ చేద్దాం. డైవర్షన్ పాలిటిక్స్ ఇక్కడ ఓన్లీ కూటమి ప్రభుత్వం రెండు స్టెప్లు అండి. ఒకటి ఏంటంటే ఎవరైతే యాక్టివ్ ఉన్నారో వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టాలి, వాళ్ళందరి మీద రకరకాల వేధింపులు చేయాలి. రెండు, ఏదైనా ప్రభుత్వం చెడ్డొచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంటే, ఏదైనా ప్రభుత్వం చెడ్డొచ్చే కార్యక్రమాలు ఇక్కడ చర్చ జరుగుతూ ఉంటే ఆ చర్చను పూర్తిగా డైవర్ట్ చేయాలంటే ఏదో ఒక కొత్త విషయం తీసుకొచ్చి దాన్ని హైలైట్ చేసి డైవర్ట్ చేసేవాళ్ళని. ఈ డైవర్షన్లో భాగంగానే ఈవేళ నా భార్యను అన్యాయంగా ఇరికించిన పరిస్థితి, అలాగే నా మీద కక్ష సాధింపు కానీ సుమారుగా ఈ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి మా కుటుంబాన్ని చాలా రకాలుగా వేధింపులు చేస్తూ ఉన్నారు. రకరకాలుగా ఈ కేసును అడ్డెట్టుకుని ఏదో రకంగా వేధింపులు చేసి మా కుటుంబాన్ని నన్ను కూడా బాధలు పెట్టే పరిస్థితి, ఆడవాళ్ళని చూడకుండా కూడా బయటికి లాగే పరిస్థితి. మీ ద్వారా ఒకటే అభ్యర్థిస్తూ ఉన్నా, దయచేసి వాస్తవాలు తెలుసుకోండి, వాస్తవాల దగ్గరగానే వెళ్ళండి. అంతే తప్ప లేనిపోని ఉన్నది లేనట్టు ఉన్నట్టు చేసి దయచేసి మా కుటుంబాలని వీధికి లాగొద్దని మీ ద్వారా మనం చేసుకుంటా ఉన్నా.